నోరు తీపి చేయబోతున్నారు. అవునండి, మా పిల్లలకు కూడా తీపి అంటే ఎక్కువ ఇష్టం అండి. ఎక్కువ తీపి ఎక్కువ ఇష్టపడతారు. మీరు కూడా ఎక్కువ స్వీట్ తింటుంటారా? ఏం లేదండి, నాకు షుగర్ కదా తినలేను ఇప్పుడు. బేసిక్ ఎందుకంటే మీరు స్వీట్ గా ఉన్నారు కదా, అందుకే మీకు షుగర్ వచ్చింది. నో ప్రాబ్లం. సో ఇప్పుడు మాకు కూడా స్వీట్ అంటే కానీ తినలేకుండా అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి, పప్పాయ హల్వా. పప్పాయ హల్వా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? పప్పాయ అండి, మిల్క్, షుగరు, గీ, ఇలాచి పౌడర్, డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, కిస్మిస్. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. సో సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, ఎన్నిసార్లు చేసినా మళ్ళీ మళ్ళీ డౌట్ అడుగుతుంటాను. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత గీ వేసుకోవాలి. స్పూన్ గీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నారు. అవును. ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? మా ఇంట్లో మా కొడుకు, కోడలు, ఇద్దరు మనవలు. చిన్న కొడుకు దగ్గర, పెద్ద కొడుకు దగ్గర కొడుకు, కోడలు, ఒక మనవడు. ఏదో ఒకసారి నన్ను చూసి చెప్పండి అమ్మా. ఎందుకు నన్ను చూసి భయపడుతున్నారు మీరు? ఏం లేదండి, తప్పించుకొని అనిపిస్తున్నాను. ఫస్ట్ టైం కదా రావడము, ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఈ టీవీ వాళ్ళు మీ రారండో ఈ ప్రోగ్రామ్ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, సంతోషం. అయ్యో, మీరు కూడా మాకు రావటం ఇక్కడికి చాలా సంతోషము. అయితే మీరు పూజలు ఎక్కువ చేస్తుంటారా? అవునండి, అందుకే ఆవిడ ఇలానే చేస్తున్నారు వంట కూడా. ఇట్లా పసుపు, కుంకుమ, చింతలు వేసినట్టు డ్రై ఫ్రూట్స్, నెయ్యి, అదే అలవాటు అయిపోయిందండి. కొంచెం దైవభక్తి ఎక్కువ, దేవుడి పూజలే ఎక్కువ చేస్తుంటాను. దేవుడి ప్రోగ్రామ్స్ అవి ఉంటే చూస్తుంటాను, వింటుంటాను, అంతే. భక్తి ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తాను. అవునండి. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం తీసి పక్కన పెట్టుకుంటామా? పెట్టుతానండి. కొంచెం వేగాక సో డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకోవాలి. ఇంట్లో మీరు ఎక్కువగా చేసే రెసిపీయా పపాయ హల్వా? అట్లానేం లేదండి, చేస్తుంటాను అన్ని, చాలా రకాలు చేస్తుంటాను. ఓకే, ఇందులోనే కొంచెం గీ వేసుకొని. ఓకే, సో నెక్స్ట్ ఏం వేయాలి? పప్పాయ అండి, పప్పాయ నెయ్యి వేసి కొంచెం పప్పాయ వేయాలి. ఇది 1 కప్పు పప్పాయ అండి, తురుము. భాగ్య గారు, చిన్నప్పటి నుంచి మీకు వంటలు చేయడం అంటే ఇష్టమా? చాలా ఇష్టం. చాలా ఎక్కువ చదువుకోలేదు, ఇంట్లోనే ఉండే వాళ్ళం కాబట్టి ఇంట్లో వంటలు చేసుకోవడము, ఇంటి పనులు చేసుకోవడము. కుట్టు మిషన్ కుట్టుకుంటానండి నేను. స్టిచ్చింగ్ చేస్తారు? స్టిచ్చింగ్ చేస్తాను. సో మీ బ్లౌజెస్ అవన్నీ స్టిచ్ చేసుకుంటారా? నేను చేసుకుంటాను. చాలా బాగా స్టిచ్ చేస్తున్నారు. అంటే ఎంబ్రాయిడరీస్ ఇవన్నీ మీరే? ఎంబ్రాయిడరీ అంటే హ్యాండ్ వర్క్ వస్తుంది, కానీ మిషన్ ఎంబ్రాయిడరీ రాదు. హ్యాండ్ వర్క్ కూడా చేస్తాం. హ్యాండ్ వర్క్ చేసుకుంటాం. అయితే బాగా బిజీగా ఉంటుంది మీ లైఫ్ స్టైల్. అవునండి, బిజీగానే ఉంటుంది. సో ఇప్పటికీ స్టిచ్చింగ్ చేస్తున్నారు? అంటే మా ఇంట్లో మట్టుకు చేసుకుంటాం, సరదాగా టైం పాస్. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించాలండి. ఆవిడ పప్పాయ కలుపుతున్నారు చూడు, అసలు దీని కథ చూస్తాను ఇవాళ, దీని అంతా చూస్తాను అన్నట్టే కలుపుతున్నారు. ఇప్పుడు 1/2 కప్పు పాలు పోసుకోవాలండి. ఓకే, ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు పాలు. 1/2 కప్పు. మీరు ఇంట్లో పనులు కూడా ఇలాగే చక్కగా చేసేస్తుంటారా? చేసుకుంటానండి. ఈ మధ్య మీ పిల్లలు పనులు చేస్తున్నారా అండి? మా కోడళ్ళు అయితే చేసుకుంటారండి, బిడ్డలు చేస్తారు, కోడళ్ళు చేస్తారు. కోడలు ఎక్కువ చేస్తున్నారా? చేసుకుంటారండి. పెద్ద కోడలు డాక్టర్, చిన్న కోడలు హౌస్ వైఫ్, ఇంట్లోనే చేసుకుంటారు. ఓకే ఓకే. రేణు ఇప్పుడు ఇది మగ్గిపోయింది,
పంచదార వేద్దాము. ఓకే. చక్కగా మంచి స్వీట్ రెడీ చేస్తున్నారు ఇప్పుడు మా అందరి కోసం. పంచదార, యాలకుల పొడి. ఓకే. ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, కోవా కూడా వేసుకోవచ్చు ఇందులో కొంచెం, కానీ హెల్దీగా ఉండడానికని ఇది చేస్తున్నాను. ఇట్లా ఫుడ్ కలర్ వేయట్లేదు. చూడు పలుచగా అయిపోయింది. అప్పుడు పంచదార వేశారు కదా, పలుచగా అయిపోయింది. ఇది దీనికి ఇప్పుడు కాసేపు కుక్ చేయాలా అండి? కొంచెంసేపు తడి. ఓకే. పలుచగా ఉంది కదా. ఓకే, దగ్గర పడే వరకు కుక్ చేయాలి. దగ్గర పడే వరకు. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. సూపర్ గా పపయా హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం. పపయా హల్వా అయిపోయిందా? సూపర్ గా పప్పాయ హల్వా బాగా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే అండి, భాగ్యలక్ష్మి గారు, థ్యాంక్ యూ. సో చూసారు కదా, చాలా కలర్ఫుల్ గా పపయా హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం చూద్దాం. బొప్పాయి హల్వా కావలసిన పదార్థాలు: బొప్పాయి తురుము, పంచదార, డ్రై ఫ్రూట్స్, పాలు, యాలకుల పొడి, నెయ్యి. బొప్పాయి హల్వా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో బొప్పాయి తురుము కూడా వేసుకుని ఫ్రై చేసుకుని అందులో పాలు పోసి ఇంకొద్దిసేపు మగ్గించాలి. ఇప్పుడు దాంట్లో పంచదార, యాలకుల పొడి వేసి ఇంకొద్దిసేపు మగ్గించి డిష్ అప్ చేసుకోవాలి. అంతే, బొప్పాయి హల్వా రెడీ.